गणनायकाय गणदैवकाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय फालचन्द्राय श्रीगणेशाय धीमहि। ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 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 జై దండం పెట్టుకోవాలి దండం పెట్టుకో ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అయిపోయా ఇదిగో ఇది పీచు తీసి రెండు వైపులా పెట్టు ఇంకా ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి అనుమతి కావాలని కోరాడు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డాడు. అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యుద్ధకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నేధిపత్యము ఇచ్చదని పలకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజానుడు తండ్రి నా అసమర్థత చాటుటకు ఇట్లా అనతయే తగువ అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృతనారాయణ త్యుక్తార్థం మంకర శత్రయం గంగానది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రికాం కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించి వారికి ముల్లోకాల్లో గల సమస్త నదులు యందు స్నానమాచరించిన ఫలితము కలుగనని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రుల ముమ్మారు ప్రదక్షిణలు చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే వదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించినాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును నసంగవలెనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యం వసింగెను. ఆనాడు సర్వే దేశస్థులు విఘ్నేశ్వరుడిని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాయిలు టెంకాయలు అని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుని కోరగా సత్రాజిత్తుడు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి అతని వద్ద ఉన్న హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల మణి జామవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తె కనుకకి ఇస్తే ఎంతో సంతోషిస్తుంది. దాని కొరకే ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. ఆ శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాపనింద ఇల్లు అందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరవారంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని నిగ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుల జాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహ వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకోబోనగా ఆ జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కనబడ్డాడు. అఘోరాత్రులు హోరాహోరీగా శక్తులతో గదాద్గోదములతో 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసిన త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెకు జాంబవతితో వివాహం చేశాడు.
శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ సమంతకమణికి వారికి ఇచ్చేశాడు. సత్రాజిత్తు తన పొరపాటు తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరభాండలంలో చంద్రుడిని చూచిన ఫలమనని తన వారందరూ చెప్పాడు శ్రీకృష్ణుడు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును, వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రులను, గంగను భూమికి తెచ్చిన బగాసురులను, భగీరథులను, అమృతోద్భావనము చేయనప్పుడు దేవతాసురులను, కుష్టు వ్యాధి నివారణ సదాశివుడును, తన రాజ్యాన్ని తిరిగి పొందిన ధనవరాజు చేసి సకల విజయములు సాధించిరి. వినాయకునికి మంగళ చరణములు. హరినే నమః, శాశ్వతాయ నమః, బల్వానిత్వాయ నమః, బలోత్తాయ నమః, భక్త నిధయే నమః, భావగమ్యాయ నమః, భవాత్మజాయ నమః, అగ్రగామియే నమః, మాంత్రకృతే నమః. చామీకర ప్రభాయ నమః, సర్వాయ నమః, సర్వోపన్యాయ నమః, సర్వకర్తే నమః, సర్వనేత్రే నమః, సర్వసిద్ధిప్రదాయ నమః, సర్వసిద్ధయే నమః, పంచహస్తాయ నమః, పార్వతీనందాయ నమః, ప్రభవే నమః, కుమారగురవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ 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 నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ. మంగళం మహదేవ శంభో మల్లికార్జున దేవ దేవ. మంగళం మహదేవ శంభో మల్లికార్జున దేవ దేవ. ప్రమదగనములు పాట పాడ పదగలేసి పనీంద్రులాడగా పరవశంభున నాట్యమాడే పార్వతీశ భక్త కోశ. పరవశంభున నాట్యమాడే పార్వతీశ భక్త కోశ. మంగళం భ్రమరాంబికావర మంగళం బాలేందు శేఖర. మంగళం మహదేవ శంభో మల్లికార్జున దేవ దేవ. వేదములు వేదాంగములలో నిండియుండిన వేల్పు నీవే. వేదనల పాలైన భక్తుల ఆదరించే ఆదిదేవా. వేదనల పాలైన భక్తుల ఆదరించే ఆదిదేవా. మంగళం భ్రమరాంబికావర మంగళం బాలేందు శేఖర. మంగళం మహదేవ శంభో మల్లికార్జున దేవ దేవ.